హాయ్ హలో సరికొత్త రుచులతో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను రుచులు ఇంది కార్యక్రమంలో. ఈ రోజు మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, పేరెంట్స్ అందరూ కూడా చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే అది ఇది అని చెప్పి భయపెడుతూ ఉంటారు. సో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏంటి అంటే, అదిగో క్యాట్ వస్తుంది, ఇదిగో డాగ్ వస్తుంది, నైట్ పడుకోకపోతే నేను ఎత్తుకెళ్ళిపోతుంది బూచ్ వచ్చి అని చెప్పేసి చిన్న పిల్లల్ని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వాళ్ళు తొందరగా పడుకోవాలి అని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. సో దయచేసి అలా ఎవరూ కూడా భయపెట్టొద్దు. ఎందుకంటే ఆ భయం వాళ్ళు పెరిగే కొద్దీ కూడా అలా భయం కూడా పెరుగుతూ ఉంటుంది. చివరికి వాళ్ళు కనీసం వాళ్ళ పనులు అంటే ఎవరూ లేనప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ భయపడుతూ ఉంటారనమాట. సో కొందరు అయితే ఒకవేళ మనం ఏదైనా వర్క్లో ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏమైనా వెళ్ళాలన్నా చేయాలన్నా కానీ ఆ టైంలో వాళ్ళు ఒక్కసారి భయపడడం, ఫీవర్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అది ఇది చెప్పి భయపెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఎదిగే కొద్దీ కూడా ఆ భయం వాళ్ళతో పాటే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి ఆ రోజు ఎందుకు చెప్పాము, అలా ఎందుకు చెప్పాము అనేది వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇక ఈరోజు మన రుచుల విందు కార్యక్రమంలో ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం. మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేయబోతున్నాను. ఈరోజు అల్పాహారంలో మీ అందరికీ మసాలా చిట్టి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. నేను ఇడ్లీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను, చిట్టి ఇడ్లీ కాబట్టి. సో ఇలా ఉండాలన్నమాట. చిట్టి ఇడ్లీ కాబట్టి చిన్న చిన్న ఇడ్లీలు రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇది మన ఇంట్లో కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే, నేను ఆల్రెడీ మన ఇడ్లీ పిండి మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వతో మనం ఆల్రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఇడ్లీలకి ఎలా అయితే సేమ్ యాజ్ ఈజ్ అలాగే నేను పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. రెగ్యులర్గా మనం ఇడ్లీలు అంటే మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇందులో కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాం అనమాట. మనం అదేంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇడ్లీ పిండిలో సాల్ట్ మొత్తం. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మసాలా ఇడ్లీ అనే కాదు, ఇడ్లీ ఎప్పుడు చేసుకున్నా సరే చాలామంది నైట్ నానపెట్టేసి నైట్ మిక్స్ చేసి ఇడ్లీ పిండి అంటే నైట్ చేసుకుని మార్నింగ్ వేసుకుంటే ఇడ్లీ బాగుంటుంది. కాబట్టి ఆ నైట్ టైం మనం ఏదైతే మినప్పప్పు కానీ ఇడ్లీ రవ్వ కానీ మిక్స్ చేసి పెట్టుకుంటామో అప్పుడు ఆ పప్పులో పిండిలో ఎవరు కూడా సాల్ట్ యాడ్ చేయకండి. ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. వెంటనే సాల్ట్ యాడ్ చేసుకుంటే మనం ఎప్పుడైతే ఇడ్లీలు వేసుకోవాలనుకుంటున్నామో మనం ఎన్ని ఇడ్లీలు వేసుకుంటున్నా ఆ పిండి కొంచెం పక్కన పెట్టుకుని అందులో సాల్ట్ యాడ్ చేసుకుని అప్పుడు ఇడ్లీలు వేసుకోండి, చాలా బాగుంటాయి. లేదంటే పిండి తొందరగా పాడైపోతుంది, స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కలిపెట్టుకున్నాం కదా, ఇప్పుడు లైట్గా ఇది నువ్వుల నూనె అప్లై చేస్తున్నాను. నువ్వుల నూనె కాకపోయినా మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే నెయ్యి కూడా మనం ఇలా అప్లై చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న ఇడ్లీలు రెడీ చేసి పెట్టుకుందాం. సో మనం ఇలా స్పూన్తో అయితే వేసుకుంటే ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటాను. సో స్టవ్ ఆన్ చేసుకుని మన ఇంట్లో ఏదైతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది పెట్టుకుని లాస్ట్లో కొంచెం వాటర్ ఆల్రెడీ నేను వేసాను. ఇప్పుడు ఇది ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం. నేను ముందే ఎందుకు స్టవ్ ఆన్ చేయలేదంటే, ఇడ్లీ పాత్రలో పెట్టేటప్పుడు మన చెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ పాత్ర మళ్ళీ చేతులు కాలుతాయి. అందుకే ఇది పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మూత కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక పక్క ఇడ్లీలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నువ్వుల నూనెను వేసుకుంటున్నాను నేను సరిపడా. మనం నార్మల్గా తాలింపు కింద వేసుకుంటే సరిపోతుంది, కొంచెం ఆయిల్ వేడెక్కాలి కాబట్టి.
ఇడ్లీ అనేది తొందరగా అంటే ఉన్న బ్రేక్ఫాస్ట్లు అన్నిటిలో కల్లా ఇడ్లీ అనేది తొందరగా డైజెషన్ అవుతుంది. సో వెరీ హెల్దీ. చాలామందికి ఫీవర్ వచ్చినప్పుడు కానీ హెల్త్ బాగున్నప్పుడు డాక్టర్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటి ఫుడ్ ఏంటి అంటే ఇడ్లీ తినండి అని చెప్తారు. సో ఇడ్లీ అనేది అంత హెల్దీ అనమాట. డైజెషన్ కూడా తొందరగా అవుతుంది కాబట్టి చాలామంది ఏంటి అంటే ఇడ్లీ తింటే లావు అవుతాము ఇలా అనుకుంటూ ఉంటారు. సో అలాంటిది ఏముండదు. ఇందులో మినపప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ ఫుడ్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చాలామంది ఇంట్లో ఏంటి అంటే ఎవ్రీడే ఇడ్లీ చేసుకుంటారు, వేరే బ్రేక్ఫాస్టే చేసుకోరనమాట. అంత ఇష్టంగా తింటూ ఉంటారు చాలామంది ఇడ్లీ. ఓకే, ఆయిల్ వేడెక్కింది కాబట్టి నూనె వేడెక్కింది, కొంచెం ఆవాలు యాడ్ చేసుకుందాం. కొంచెం ఆవాలు వేసుకుందాం. మనం ఇంట్లో రెగ్యులర్గా తాలింపుకి ఎలా వేసుకుంటామో ఆ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చి సాయి మినపప్పు. కొందరు సాయి మినపప్పు అంటారు, కొందరు సాయి గుళ్ళు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా. అలాగే చిన్నపిల్లలకి 6th మంత్ నుంచి ఫుడ్ పెట్టడం అలవాటు చేస్తారు కాబట్టి ఆ 6th మంత్లో పిల్లలకు కూడా చిన్నపిల్లలకు కూడా ఫస్ట్ పెట్టే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇడ్లీ అనమాట. పిల్లలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ పాలలో ఇడ్లీ వేసి అలా పెడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి స్టార్టింగ్ ఆ డైజెషన్ అవ్వాలి అంటే ఇడ్లీ అనేసరికి తొందరగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ చిన్నపిల్లలకి అన్నప్రాసన తర్వాత పెట్టేది ఫస్ట్ ఇడ్లీ అనమాట. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి కరివేపాకు కారం, ఇది కూడా నేను యాడ్ చేస్తున్నాను. కారం కూడా యాడ్ చేస్తాను. సరే మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే అందులో యాడ్ చేసాం కాబట్టి కొంచెం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం. సో ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది కాబట్టి మన చిట్టి ఇడ్లీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా కరెక్ట్గా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి చేతులు కాలుతాయి, జాగ్రత్త. మనం ఆల్రెడీ ఇటు పక్కన మసాలా అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ మసాలాల్లో ఈ చిట్టి ఇడ్లీని వేసుకుంటే సరిపోతుంది. సో ఒక్కొక్కటి సో ఇలా కొంచెం జస్ట్ అలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మసాలా మొత్తం ఈ చిన్న ఇడ్లీకి పట్టేటట్టు. మసాలా చిట్టి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా మసాలా ఇడ్లీ రెడీ అన్నమాట. మసాలా చిట్టి ఇడ్లీ. సో ఇప్పుడు మనం ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో మనం వింటూ ఉంటాం కదా బటర్ ఇడ్లీ అని చెప్పేసి, అలాగే ఇది మసాలా చిట్టి ఇడ్లీ అనమాట. సో చూడండి రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా, గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. సో చూసారు కదా మసాలా చిట్టి ఇడ్లీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. మసాలా చిట్టి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు
అర టీ స్పూన్, మినపప్పు అర టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారపొడి అర టీ స్పూన్, ఇడ్లీ పిండి 1 కప్పు, కొత్తిమీర తగినంత, ఉప్పు సరిపడినంత. మసాలా చిట్లీ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రకు నువ్వుల నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న ఇడ్లీలు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి ఇడ్లీలను ఉడికించుకోవాలి. మరోపక్క స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నువ్వుల నూనె, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి మగ్గించుకుని కరివేపాకు, కారం పొడి, తగినంత ఉప్పు వేసుకొని మసాలా రెడీ చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న చిట్టి ఇడ్లీలను పాన్ లో వేసుకుని బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా చిట్టి ఇడ్లీ రెడీ. సో చూసారు కదా మసాలా చిట్టి ఇడ్లీ తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మసాలా అయితే కరెక్ట్గా సరిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా మసాలా చిట్టి ఇడ్లీని ట్రై చేయండి. సో చూసారు కదా అల్పాహారంలో మసాలా చిట్టి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో మన సెకండ్ సెగ్మెంట్ చిరుతిళ్ళు. చిరుతిళ్ళలో మీ అందరికీ ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను. చిరుతిళ్ళలో మీ అందరి కోసం కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. ఏంటి కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ అవి ఇవి అంటున్నాను అనుకుంటున్నారా? సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం. సో బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా. ఫస్ట్ ఒక 2 కోడిగుడ్లు తీసుకున్నాను. ఎగ్స్ ఇలా పగలు కొట్టుకుని, అంటే కొంచెం ఎక్కువగా దీన్ని కలపాలన్నమాట. సో ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. తర్వాత క్యారెట్ని కూడా బాగా సన్నగా ఇలా తురుముకుని పెట్టుకున్నాను నేను. క్యారెట్ని సో క్యారెట్ని కూడా సరి బాగా కలుపుకుందాం. మళ్ళీ మనం ఎలాగో ఈ క్యాప్సికమ్ రింగ్స్ని ఫ్రై కింద, డీప్ ఫ్రై కింద కొంచెం లైట్గా చేసుకోవాలి కాబట్టి ఈలోపు స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకుని సో చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు వేసాను, అలాగే క్యారెట్ కూడా వేసాను. ఎగ్లో బాగా కలుపుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చూసారు కదా, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇందులో మనం మసాలా ఇవన్నీ యాడ్ చేస్తాం, కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం సరిపడగా వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయ ముక్కలు. అలాగే కరివేపాకును కూడా చూడండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాను. ఎందుకంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోకుండా మనం డైరెక్ట్గా వేసుకోవాలంటే కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇందులో ఏంటి అంటే ఈ క్యాప్సికమ్ రోల్స్లో ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. ఇది కూడా యాడ్ చేస్తున్నాను.
సో ఇలా కాకపోతే 2 డిఫరెంట్ ఉంటుంది ఇది. కోడిగుడ్డుతో క్యాప్సికమ్ రింగ్స్. అలాగే నెక్స్ట్ కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం చిన్నగా. సో ఇలా ఇలా మొత్తం కలుపుకున్నాక ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం, ఇంకా మసాలాలో యాడ్ కూడా చేసుకునేది ఉంది కాబట్టి కారం కూడా అలాగే కారంతో పాటు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా, కొంచెం గరం మసాలా. అంటే ఎక్కువ వేయడం లేదు, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కారం వేసుకున్నాం, అలాగే జీరా పొడి అన్నీ వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ కాకుండా. సో ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో ప్యాన్ కూడా వేడెక్కింది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో. సో ఆయిల్ కూడా వేడెక్కింది కాబట్టి క్యాప్సికాన్ని ఇలా రింగ్స్లా చేసి పెట్టుకోవాలి. సో ఈ రింగ్స్ని ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక్కొక్కటిగా ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, సో లైట్గా కొంచెం వేయించుకుందాం. అది కొంచెం వేగగానే ఆల్రెడీ మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో మనం దీన్ని ఇంకా కొంచెం బాగా కలుపుకుందాం. బాగా మనం ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో దీన్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఆల్రెడీ క్యాప్సికమ్ కూడా కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం కోడిగుడ్డు మిశ్రమం ఇవన్నీ ఏదైతే ఉందో అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసుకుందాం. సో ఇలా సో చూస్తారు కదా, ఇది మొత్తం ఇలా నింపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ రెడీ అయిపోయాయి చూడండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్మెల్ అయితే అదిరిపోయిందండి. అసలు టేస్ట్ చేసే వరకు నేను చెప్పలేను. బట్ ఏంటి అంటే చూడడానికైతే చాలా కలర్ఫుల్గా చూడండి కోడిగుడ్డు ఆనియన్ రింగ్స్ ఎలా రెడీ అయిపోయాయో. మనం ఆ క్యాప్సికమ్ మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్ మొత్తం వేసేసరికి ఇలా వచ్చేసాయి అనమాట. సో కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ రింగ్స్ 5, నూనె 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, స్వీట్ కార్న్ 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గుడ్లు వేసి బీట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉడికించిన స్వీట్ కార్న్, కొత్తిమీర, కారం, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి క్యాప్సికమ్ రింగ్స్ వేసుకుని మధ్యలో కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి మూత పెట్టుకుని ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ రెడీ. సో చూసారు కదండి కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో చాలా వేడిగా ఉందన్నమాట.
చాలా అంటే చాలా బాగుందండి. ఎగ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇందులో మనం క్యాప్సికమ్ కూడా కొంచెం కుక్ చేసాం కాబట్టి క్యాప్సికమ్ కూడా చాలా మెత్తగా ఉంది, పచ్చిగా అయితే ఎక్కడా లేదు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా కోడిగుడ్డు క్యాప్సికమ్ రింగ్స్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈరోజు రుచుల విందు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.